ఆమీర్ ఖాన్ ప్రముఖ బాలీవుడ్ నటుడు. ఈయన మళ్ళీ మొన్న గౌరీ స్ప్రాట్ అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. చేసుకోగానే ఇది కాంట్రోవర్షియల్ అయింది. ఒక అయోధ్యలో ఉన్న ఒక ఏమంటాం ఒక పీఠాధిపతి ఆయన ఏం చేశాడంటే ఈయనను చంపితే గనుక 10,00,000 ప్రైజ్ ఇస్తా అన్నాడు. ఇమ్మీడియేట్‌గా ముస్లిం నాయకులు మౌలా గూడా తగ్గకుండా ఈయన మీద ఫత్వా రిలీజ్ చేశాడు. ఇది తప్పు, ఇలాంటి పెళ్ళిళ్ళు పనికిరావని చెప్పాడాయన. అంటే ఆయన పెళ్లి చేసుకోవడానికి వీళ్ళ సిద్ధాంతాలేందో అర్థం కాదు. సరే ఇక మతం ఇన్వాల్వ్ అయింది ఇక్కడ. సో వీళ్ళు, వాళ్ళు ఆయనకి పనిష్మెంట్లు ఇస్తా ఉన్నారు. బట్ ఓవరాల్‌గా స్పందించినట్టు అమీర్ ఖాన్ ఏమని చెప్తా ఉన్నాడంటే, గౌరీ స్ప్రాట్ హిందువు కాదు, ఆమె క్రిస్టియన్. క్రిస్టియన్ మతం కూడా ఆమెను అవలంబించడం లేదు. నా ముందున్న ఇద్దరు భార్యలు కూడా హిందువులు. వాళ్ళు మతాన్ని మార్చుకోలేదు. అలాగే మా కుటుంబంలో చాలామంది హిందువులను పెళ్లి చేసుకున్నారు. క్రిస్టియన్‌ని పెళ్లి చేసుకున్నారు. మేము అన్ని మతాల్ని గౌరవిస్తాం. మాకు అలాంటి ఇబ్బందులు లేవు. నేను సివిలియన్ సిస్టమ్‌లోనే పెళ్లి చేసుకొని రిజిస్టర్ చేసి చేసుకున్నాను. ఆ మ్యారేజ్‌కి కూడా మాజీ భార్యలు, మాజీ భార్యల పిల్లలు గూడా అటెండ్ అయ్యారు. సో, ఈయనకు లేని ఇబ్బంది ఏమైపోయిందంటే, ఈ మతవాదులు అనబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో హిందువులలో గావచ్చు, ముస్లిమ్స్‌లలో గావచ్చు, ఫత్వాలు ఇయ్యటం, చంపమనడం ఇలాంటివి వచ్చాయి. సో, దానికి ఆయన క్లియర్ వివరణ ఇచ్చుకున్నాడు. మరి ఇప్పుడు సాటిస్ఫై అయితారా? కాదా? అనేది తెలియట్లేదు. అంటే మరిగ వాళ్ళు పెళ్లిళ్లు చేసుకోవాలంటే గూడా వీళ్ళ అనుమతులు తీసుకోవాలనేది వింతగా ఉంది. రెండోది, మరి దీనిలో అమీర్ ఖాన్‌ని వాడు ప్రశ్నిస్తుందేందంటే, అన్నీ బానే ఉన్నాయి. కానీ మరి నీ పిల్లలకి ఒక హిందూ పేరు గూడా పెట్టలేదు గదా! ఎందుకు పెట్టలేదు మరి? హిందువులే అంటున్నావు, మత మార్పిడి లేదంటున్నావు, అంత మేము హిందువులతో సమసమానత్వం ఉంటున్నాం అన్నావు. కానీ మరి నీ పిల్లలు ఎవరికి గూడా హిందువుల పేర్లు పెట్టలేదు. మరి అది సరైన విధానమేనా అని అడుగుతా ఉన్నారు. లవ్ జిహాద్ అని చెప్తూ ఈయనను విమర్శిస్తా ఉన్నారు. మరి ప్రజలు ఏ విధంగా భావిస్తారు అంటే, మన సమాజంలో చాలా వరకు నష్టం లేనంత వరకు చూసి చూడనట్టు పోయే తత్వం ప్రజలది. కాబట్టి వీళ్ళు గూడా పెద్ద స్పందించడం అయితే లేదు. మరి వేచి చూద్దాం. వాళ్ళు ఏమని అనుకుంటా ఉంటారు, సమాజం ఏమనుకుంటది, ప్రజలు ఏమనుకుంటారు, అభిమానులు ఏమనుకుంటారు వేచి చూడండి. థాంక్ యూ వెరీ మచ్.